మీ మీద ఉన్నది కాబట్టి, పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి, ఆ మరణం పోవాలి అంటే, పాపం పోవాలి అంటే ప్రతి ఒక్కడు కూడా ఏం చేయాలంటే, ఒక్కొక్కడు తన పాపాన్ని బట్టి గొర్రెను బలిగా అర్పణ చేయాలి. ఏంటమ్మా? గొర్రెను బలిగా అర్పణ చేయాలి. అయితే మనం గమనించుకుంటే హెబ్రీలో తీయొద్దు, ఏమంటాడంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఇప్పుడు ఇదే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, పాపం పోవాలి అంటే గనక రక్తము చిందింపబడాలి. ఆ రక్తము కలంకం లేనిది, ముడతైనను మచ్చదైనను దోషమైనను కుంటిదైనను లేనటువంటి ఒక ఏడాది మగ గొర్రె పిల్లను బలిగా దేవుడు అర్పణ చేయమన్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తాడంటే, మీకోసం మీరందరూ కూడా యెరూషలేము మందిరం కట్టబడినట్టుగా పాత నిబంధన కాలంలో కూడా ప్రత్యక్ష గుడారం కట్టబడింది. ఏంటమ్మా? ప్రత్యక్ష గుడారంలోకి రావాలి అంటే గనక ఏ విధంగా యాజకుని దగ్గరకు గొర్రెను తీసుకొచ్చి బలిగా అర్పణ చేసి రక్తాన్ని ఆ ప్రజల మీద ప్రోక్షిస్తారో, యెరూషలేము మందిరంలో కూడా ఏం చేయమన్నాడంటే, ఎవడైనా సరే పాపం చేసిన తర్వాత గొర్రెను బలిగా అర్పణ చేయాలంటే ఈ గొర్రెల గుమ్మం ద్వారా లోపలికి రావాలి. 12 గుమ్మాలు ఉంటాయి, కానీ ఏ గుమ్మాల గుండా కూడా గొర్రెల లోపలికి రాకూడదు. ఒకే ఒక గుమ్మము, దాని పేరే గొర్రెల గుమ్మము. ఆ గొర్రెల గుమ్మములో గొర్రెల్ని మాత్రమే తీసుకొని రావాలి. ఆ గొర్రెల గుండా తీసుకొచ్చిన గొర్రెల్ని గుమ్మాల గుండా తీసుకొచ్చిన ఏం చేయాలంటే యెరూషలేములో బలిగా అర్పణ. మీకు అర్థమైంది? అర్థం కావట్లేదా? దేవాలయంలో గొర్రెల్ని బలిగా అర్పించేవాళ్ళు 12 గుమ్మాలలో దేని గుండా తీసుకొని రాకూడదు, కానీ గొర్రెల గుమ్మము అని ఎక్కడైతే వ్రాయబడ్డదో వాటి గుండా మాత్రమే గొర్రెలను తీసుకొని రావాలి. గొర్రెల లోపల తీసుకొచ్చి వాటిని ఏం చేయాలి? బలిగా అర్పణ చేయాలి. ఈ గుమ్మం పేరేంటి? గొర్రెల గుమ్మము. ఈ గొర్రెల గుమ్మములో గొర్రె అర్పణ చేయబడిద్ది, గొర్రెపిల్ల రక్తం ఒలికించబడిద్ది. ఏమవుతుందంటే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క యేసు ప్రభు అన్నాడు, మనం గమనించుకుంటే, నేనే లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను ఏమంటాడు? ఇదిగో అంటాడు, ఇదిగో లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ప్రభు ఏమన్నాడు? నేనే ద్వారమునై ఉన్నాను అని చెప్పాడు. ఏమన్నాడు? నేనే గొర్రెపిల్లనై ఉన్నానని చెప్పాడు యేసు ప్రభు. అవునా కాదా? ఆయన అంటున్నాడు, యేసు ప్రభు ఏ విధంగా నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఇప్పుడు చెప్పండి, గొర్రెల గుమ్మం గుండా ఏం వెళ్ళాలి? వేరే గుమ్మాల గుండా ఇంకా వెళ్ళకూడదు, తీసుకొని రాకూడదు. ఇప్పుడు యేసు